త్రిబుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు విశ్వవ్యాప్తమైంది. త్రిబుల్ ఆర్లో కొమురం భీం పాత్రకు ఫిదా అయిన వరల్డ్ వైడ్ గా ఉన్న మూవీ లవర్స్ ఎన్టీఆర్ నామాన్ని జపించారు. ఎన్టీఆర్ నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఈగర్ గా వెయిట్ చేశారు. ఎన్టీఆర్ కూడా పక్కా ప్రణాళికతో దేవరతో బాక్సాఫీస్ బరిలో దిగాడు. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన దేవర దెబ్బకి థియేటర్లు దద్దరిల్లాయి. ఫ్యాన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టే దేవర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దాదాపు 600 కోట్లకు పైగా వసూలు చేసిన దేవర తాజాగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. గతంతో పోల్చితే ఇప్పటి సినిమాలో వారం రోజులకే బాక్సాఫీస్ ముందు బోల్తా పడుతున్నాయి. గతంలో మాదిరిగా 100 రోజుల సినిమా సెలబ్రేషన్స్, 50 రోజుల సెలబ్రేషన్స్ అనే మాట వినిపించటమే లేదు. అయితే తాజాగా సెప్టెంబర్ 27న రిలీజ్ అయిన దేవర ఈ ఫీట్ సాధించింది. దీంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్లయింది. సుమారు 52 సెంటర్లలో కొరటాల శివ డైరెక్షన్లో ఎన్టీఆర్ యాక్ట్ చేసిన దేవర 50 రోజులు రన్ అయిందంటూ తెలియజేస్తూ మూవీ మేకర్స్ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో చాలా రోజుల తర్వాత ఓ మూవీ పలానా సెంటర్లలో పలానా రోజులు ఆడిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసింది దేవర. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు. కమిట్మెంట్ అంటే ఎన్టీఆర్దేనని చెబుతున్నారు. దేవర సినిమా అభిమానులు గల్లా ఎగరేసే విధంగా ఉంటుందని రిలీజ్కు ముందే ఎన్టీఆర్ చెప్పాడని అన్నట్టుగానే బొమ్మ బ్లాక్ బస్టర్ అయిందంటూ ఎన్టీఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఇప్పటికే దేవర సినిమా ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ థియేటర్లలో దేవర హాఫ్ సెంచరీ చేయడం చెప్పుకోదగ్గ విషయం. రిలీజ్ అవుతున్న పెద్ద హీరోల సినిమాలు కూడా ఫస్ట్ వీక్ టార్గెట్గా బరిలో దిగుతున్నాయి. తక్కువ రోజుల్లో ఎక్కువ వసూళ్లు రాబట్టడానికి ప్రయత్నిస్తున్నాయి. వాటిలో కొన్ని డిజాస్టర్ అవుతున్నాయి. ఆ తర్వాత తెరపై కనిపించకుండా కనుమరుగవుతున్నాయి. ఇకపోతే థియేటర్లలో రిలీజ్ చేసిన 2-3 వారాలకే మరికొన్ని సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. వీటన్నిటికీ భిన్నంగా దేవర తన రూటే సపరేట్ అంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఓవైపు థియేటర్లలో 50 రోజులు ఆడటంతో పాటు ఓటీటీలో కూడా దేవర సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది.